శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం భద్రాచలం. సో మేము మార్నింగ్ వెళ్ళాము. 100 రూపీస్ టికెట్ తీసుకోవడం వల్ల 15 మినిట్స్లో దర్శనం అయితే అయిపోయింది. బయటకు వచ్చిన తర్వాత మీరు కంపల్సరీ అక్కడ సుదర్శన చక్రం ఉన్న ఒక చక్రం అయితే చూడండి. ఆ సుదర్శన చక్రం రామదాస్ గారు ప్రతిష్ఠించాలనుకున్నారు, బట్ ఎన్నిసార్లు పెట్టినా కానీ పడిపోతుందంట. ఇంకా ఆయన ఒకరోజు గోదావరి ఒడ్డున నుంచొని ఉన్నప్పుడు ఇంకా లాస్ట్ ఆప్షన్గా దేవుడికి దండం పెట్టుకున్నప్పుడు ఎక్కడి నుంచో సుదర్శన చక్రం కొట్టుకొని వచ్చింది. తర్వాత ఆయన దాన్ని అక్కడ ప్రతిష్ఠించారు. సో అప్పుడు అది నిలబడిందంట. సో అది దేవుడే స్వయంగా ఇచ్చిన సుదర్శన చక్రం, మహిమగల శిఖరం అని అంటారు. దండం పెట్టుకోండి. అండ్ అక్కడ మీరు కంపల్సరీ మర్చిపోకుండా చేయాల్సిన పనులు ఏంటంటే, నెంబర్ 1 మ్యూజియం ఒకటి ఉంటుంది ఆ టెంపుల్ లోపలే. సో అక్కడ ఏంటంటే రామదాస గారు తయారు చేయించిన ఆభరణాలన్నీ కూడాను ఉంటాయి. ఆ ఆభరణాలు చూసినప్పుడల్లా కంపల్సరీ మీ మనసులో అయితే ఒక పాట ఖచ్చితంగా అది మోగుతూ ఉంటుంది. అది సీతమ్మకు చేయిస్తే చింతాక పథకము అని రామదాస్ కీర్తన ఉంటుంది కదా. సో 100% ఆ పాట మీరు మనసులో పాడుకుంటూ అవి చూస్తారు. అండ్ నెక్స్ట్ అక్కడ ఒక పెద్ద రాయి ఉంటుంది. అది భద్రుడు బండ అని చెప్పి ఆ స్టోరీకి సంబంధించింది అంతా కూడా అక్కడ ఉంది. అది ఖచ్చితంగా చదవండి, దండం పెట్టుకోండి. ఆ పక్కన ఒక శిలాశాస్త్రం ఉంది, అది మటుకు నాకు అర్థం కాలేదు. అండ్ ఇది చూసిన తర్వాత బయటకు వస్తారు కదా, మీరు బయటకు వచ్చి డైరెక్ట్గా మీరు ప్రసాదాన్ని తీసుకొని మీ ఫోన్స్ తీసేసుకోండి. ఈ టెంపుల్లో మనం ఏమి ఫొటోస్ తీసుకోవడానికి లేదు కానీ, బట్ ఎదురుగా శివాలయం ఉంటుంది, చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. అక్కడ నుంచి వ్యూ అయితే సూపర్బ్ ఉంటుంది. మీరు ఫోన్స్ తీసుకొని అక్కడికి వెళ్ళండి. మెట్లకి కొంచెం పైకి వెళ్ళాలి ఆ శివాలయంకి. సో అక్కడ బ్యూటిఫుల్ వ్యూ ఉంటుంది, మీరు ఫొటోస్ తీసుకోవచ్చు. సో నో వన్ విల్ అబ్జెక్ట్. ఆ తర్వాత ఆంజనేయ స్వామి టెంపుల్ అవన్నీ కూడా ఉంటుంది, అవన్నీ కూడా చూడండి. జై శ్రీరామ్.